సార్ చెప్పండి సార్, త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ మేము ముస్లిమ్స్, మాకైతే ఏమైనా షాదీతో ఇది లేదు, రంజాన్ తోఫా లేదు. ఇప్పుడు మాకు ముస్లిం మైనారిటీ లోన్లు ఉన్నాయి, ఎవరికైతే ఒక లోన్ అయితే ఇచ్చింది లేదు, ఏం లేదు సార్. అయితే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఆస్పెక్ట్స్లో ఇంప్రూవ్మెంట్ జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం విజయడంక మోగించేదానికి రెడీగా ఉంది. ఈరోజే సోమిరెడ్డికి సర్వేపల్లి నియోజకవర్గం సీటు కన్ఫర్మ్ చేశారు. తెలుగుదేశం పార్టీ విజయడంక మోగించేదానికి రెడీగా సిద్ధంగా ఉంది సార్. అంటే సోమిరెడ్డి సార్ యొక్క గెలుపుకి అనుకూలించే అంశాలు ఏమున్నాయి సార్? సోమిరెడ్డి ఆయన ఓడినా గెలిచినా ఈ నియోజకవర్గానికి అత్యధికంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు ఇప్పటికీ ఎవరు చేయలే. ఇట్లా రైతులకు కానీ, మైనారిటీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ అన్ని చాలా అభివృద్ధి పనులు చేశారు. అదే ఆయన గెలుపుకి ఉన్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. మన నియోజకవర్గంలో ఇస్టీల్ని గోవర్ధన్ రెడ్డి ఈ చిన్నగా బాధ పెట్టడంలే, దేనికి త్వరగా నీయకుండా వాళ్ళకి తిండి సరిగా రేషన్ బియ్యం కూడా ఇటులే. ఈ తడవ తెలుగుదేశం గ్యారెంటీగా గెలుస్తుంది, ఇస్టీల్కి న్యాయం జరగద్ది అంతే సార్. అంటే తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపుకి ఫేవర్ చేసే అంశాలు ఏమున్నాయి సార్? బ్రహ్మాండంగా చేస్తారు. జనాలు అందరికీ బాధ చిన్నగా వేస్తూ పట్టడంలే, ఇతని దెబ్బకి జనాలకి ఏం అందటం వల్ల వృద్ధాపించడం 60 ఏళ్ళకి కూడా ఇటీవల ఇస్టీల్కి 50 ఏళ్ళకి ఇవ్వాల, 60 సంవత్సరాలకు కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఓసీలకి 50 సంవత్సరాలకే ఇస్తుండ్రు. ఏళ్ళ మడసానికి ఇటీవల ₹1 కూడా. సార్ సోమిరెడ్డి సార్ క్యాంపెయిన్కి వస్తున్నారు. సార్కి ఈసారి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉంది సార్. 95% ఉంది, 100కి 95 ఉంది, 5% తీసేయి. బ్రహ్మాండంగా ఉంది. కష్టపడి పనిచేసే నాయకుడు ఆయన, కష్టపడి పని చేస్తాడు. ఏళ్ళ డూబులు మాటలు కాదు. మండల ఆఫీస్ కాడ ఒక బొమ్మ, ఏడొక బొమ్మ, ఎంత ఇబ్బంది చూడు జనాలకి. 2 బొమ్మలు కావాలా, రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టచ్చు కదా ఏడా. ఓకే సార్, థ్యాంక్ యూ. 5 ఏళ్లలో వైసీపీ పాలన ఎలా అనిపించింది? చండాలంగా ఉంది, మరీ దారుణంగా కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని 25-30 సంవత్సరాలు బ్యాక్ తీసుకెళ్ళిపోయారు. ఇటువంటి చండాలన పాలనని ఎప్పుడు చూడలేదు, ఇంకెప్పుడు చూడం కూడా. ఇదే లాస్ట్ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి. అయితే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్లో డెవలప్మెంట్ జరుగుతుందని ఆశిస్తున్నారు సార్? తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఈసారి విజయకేతనం ఎగరైపోతుంది. సామాన్య ప్రజలకి కావాల్సిన వసతులు కానీ, వాళ్ళకి కావాల్సిన న్యాయం కానీ చేయాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు సార్. అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య బాబు గారు, నారా లోకేష్ గారు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ జనాలు మీద ఎంతవరకు ఉంటుందంట? నందమూరి వాళ్ళు అసలు పార్టీ నందమూరి వాళ్ళు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంటే పార్టీ నందమూరి వాళ్ళు అయినప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుంది? మొత్తం వాళ్ళే కదా పార్టీ.